అరుణ్ ఒక సాధారణ చెప్పులు కుట్టుకునే వ్యక్తి. ఇతనికి భార్య చనిపోవడంతో కూతురు భూమితో కలిసి ఉంటాడు. తన కుమార్తె భూమిని చాలా ప్రేమగా చూసుకుంటాడు తండ్రి. భూమి తన స్నేహితుడు నిరంజన్ని ప్రేమించి అతనితోనే వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇదే క్రమంలో పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. అయితే ఈ వివాహానికి ఒక రోజు ముందు భూమిని విశాల్ అనే స్థానిక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. విశాల్ తన బంధువు డౌలి, డేడా అనే గ్యాంగ్స్టర్లతో కలిసి భూమిపై అత్యాచారం చేస్తారు. ఈ దారుణ సంఘటన తర్వాత నిరంజన్ వివాహాన్ని రద్దు చేసుకుంటాడు. దీంతో అరుణ్, భూమి చాలా బాధపడతారు. అరుణ్ పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ అతనికి న్యాయం జరగదు. ఈ విషయం తెలిసిన వాళ్ళు మళ్ళీ భూమిపై మరోసారి కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. ఆమె తీవ్రంగా గాయాలతో బతికి బయటపడుతుంది. కోర్టులో కేసు విచారణ జరిగినప్పటికీ నిందితులు తప్పించుకుంటారు. ఈ ఘటన అరుణ్, భూమి జీవితాలను తలక్రిందులు చేస్తాయి. సమాజంలో అవమానాలను ఎదుర్కొంటున్న భూమి తనపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. అరుణ్, భూమి కలిసి నిందితులను ఒక్కొక్కరిని లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటారు. మొదట జీతు అనే వ్యక్తిని హత్య చేస్తారు. ఆ తర్వాత డేడాను రైలు కింద పడేసి చంపుతారు. విశాల్ను బస్సులో బంధించి అతన్ని చేతులారా చంపి పగ తీర్చుకుంటారు. చివర డౌలిని ఒక ఆలయం వద్ద చంపి వాళ్ళ ప్రతీకారాన్ని పూర్తి చేస్తారు.